హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుండి ఫస్ట్ చాప్టర్ 1.2 ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, ఫస్ట్ వన్ 140, 156, 3825, 5005, 7429. సో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాం. చూడండి, 140 ఉంది కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2, ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 2 7s 14, 0 అగైన్ 2 35s. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, కానీ 3 + 5 8, 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కదా, సో 5 తీసుకోవాలి. 5 7s. ఇప్పుడు అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి 2 times 2² 5 7, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రోడక్ట్ అవుతుంది. నెక్స్ట్ 156 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ 2ని తీసుకోవాలి. 2 7s 14, 1 రిమైండర్, 2 8s 16, 2 3s 6, 2 9s. చూడండి, 9 + 3 ఎంత 12, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 13s. నౌ ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 2² 3 × 13. నెక్స్ట్ డైరెక్ట్ 5 ఉంది కాబట్టి 5తో తీసుకోవచ్చు. 5 7s 35, 3 రిమైనింగ్ 32, 5 6 32, 5 5s 25. నెక్స్ట్ 5 1s 5, 2 రిమైనింగ్ 26, 5 5s 25, 1 5 3s 15. చూడండి, 3 + 5 8, 8 + 1 9, 9 3తో డివిజిబుల్ కదా, సో 3 5s 3 1s. మళ్ళీ 5 + 1 6, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 1s 2 రిమైండర్, 3 7s 21. ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3², 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 5² × 17. నెక్స్ట్ క్వశ్చన్ 5005. సో ముందు 5తో చేస్తే 5 1001. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ కాబట్టి 11తోనే డివిజిబుల్ అవుతుంది. మనకి డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఈజీగా ఉంటుంది డివిజన్. సో 11 9s 99, 1 ఉంటుంది కాబట్టి 11 1s 11, సో 7 1s 7, 21, 7 3s 31. సో 5 × 7 × 11 × 13. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ 7429. ఈ నెంబర్ ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ కాదు. 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22, సో 3తో కూడా డివిజిబుల్ కాదు. 5 లేదు కాబట్టి, 0 లేదు కాబట్టి 5తో కూడా డివిజిబుల్ కాదు. 7 7 6 42 అనుకున్నా 7 కూడా కాదు, 11 కూడా కాదు. ట్రై చేస్తే 17 4s 68, 68 అంటే 62, సో 17 3s 51, 11 119, 17 7s 119, సో 19 2s 38, 5 రిమైనింగ్, 19 3s 57. సో 7429 ఈజ్ ఈక్వల్స్ టు 17 × 19 × 23. అంటే చూడండి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటూ వెళ్ళాలి. 2 నుండి స్టార్ట్ చేస్తే 2 3 7, 2 3 5 7, నెక్స్ట్ 11 13 17 19 ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 17 వచ్చింది కాబట్టి ఓకే, మళ్ళీ దీనికన్నా ముందు రావు ఎందుకంటే అన్నీ చెక్ చేసినాం కాబట్టి. సో నెక్స్ట్ 19తో వచ్చింది, లాస్ట్కి మిగిలింది 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడికి ప్రాసెస్ని స్టాప్ చేసుకోవాలి. కొంచెం ఇటువంటి క్రిటికల్ అన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం కష్టం అవుతుంది, కొంచెం ఓపిక్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్, LCM ఆఫ్ 12 15 21. ఫస్ట్ వీటిని రాసుకోవాలి. 12 ఎట్లా రాయొచ్చు, 2 2s 4, 4 3s 12, 15 అంటే 3 5s 15, 21 అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్స్ 3 × 7. ఇక్కడ 2² × 3^1, 3^1 × 5^1, 3^1 × 7^1. ఇక్కడ ఇప్పుడు LCM అంటే ఏం రాయాలంటే గుర్తుంచుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్ అంటే గివెన్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్ అన్నింటిలో ప్రతి ప్రైమ్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2 ఉందనుకో,
ఇక్కడ హైయెస్ట్ ఉంది కదా, సో 2 స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ 3 అనే ప్రైమ్ నెంబర్ని తీసుకుంటే ఒకటేసారి ఉంది, ఓకే. నెక్స్ట్ 5 అనే ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఒకటేసారి ఉంది. 7ని తీసుకుంటే ఒకటేసారి ఉంది. ఇప్పుడు 2 2s 4, 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, 4 3s 12, 12 5s 60, 60 7s 420. సో ఎల్సిఎం ఎంత అంటే 420. అదే ఒకవేళ ఇప్పుడు హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ అంటే గ్రేటెస్ట్ తీసుకోవద్దు, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్. ఇక్కడేమో ఎవ్రీ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయాలి ఎల్సిఎం అంటే, కానీ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఏం తీసుకోవాలి, పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్. అన్నింట్లలో కామన్ ఉన్న ప్రైమ్ నెంబర్కి అది కూడా లీస్ట్ నెంబరే తీసుకోవాలి, కామన్ ప్రైమ్ నెంబర్. చూడండి అన్నింటిలో కామన్గా ఉన్నది ఏంటి, 3 3 3, పవర్ 1 1 1 ఉంది. ఒక దగ్గర 3/2 ఉన్నా కూడా మనం ఏం కన్సిడర్ చేయాలి, 3/1 కన్సిడర్ చేస్తే 3 వస్తుంది, ఓకేనా. సో మనకి ఎగ్జామ్లో ఇదంతా ఇలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడిగితే ఎల్సిఎం ఎలా చేస్తాము, 12 15 21 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 2 6 12, 15 21, 3 2s 6, 3 5s 15, 3 7s 21. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయినాయా, 2s ఎన్ని టైమ్స్ వచ్చినాయి, 2 టైమ్స్, ఓకే. 3 1 టైం, 5 1 టైం, 7 1 టైం వచ్చిందా. సో ఆన్సర్ ఎంత, ఆబ్వియస్గా 420. అదే ఇప్పుడు నార్మల్ హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ ఒక నెంబర్ని 12 15తో చేస్తే 12 1s 12, రిమైండర్ 3, మళ్ళీ 12 చేస్తే 3 4s 12, 0 వచ్చింది కదా. 3 అనేది ఏంటి, హెచ్సిఎఫ్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 3 అండ్ ద రిమైనింగ్ నెంబర్ 21, ఇవి రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా రెండు నెంబర్స్ ఒకదానికొకటి మల్టిపుల్స్ ఉన్నప్పుడు 3 మల్టిపులే కదా 21 అంటే, అందులో చిన్న నెంబర్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 21, కానీ మనల్ని ఎల్సిఎం అడగలేదు, హెచ్సిఎఫ్ అడిగింది కాబట్టి ఆన్సర్ ఎంత 3. క్వశ్చన్ 17 23 29. చూడండి కామన్గా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఏంటి, ప్రైమ్ నెంబర్స్, అవునా. గుర్తుంచుకోండి ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగినప్పుడు వాటి ప్రోడక్ట్ అవుతుంది. ఇప్పుడు సో వీటి ఎల్సిఎం అంటే ఎంత తీసుకోవాలి, 17 ఇంటూ 23 ఇంటూ 29 చేసుకుని ఆన్సర్ రాసుకోండి ప్లీజ్, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు 1, ఓకేనా. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ గివెన్ బై 1. సో దీనికి హెచ్సిఎఫ్ ఏం రాయాలి 1, ఎల్సిఎం ఏం రాయాలి, వీటి మూడుని మల్టిప్లై చేసి రాయాలి అంతే. థర్డ్ క్వశ్చన్ 8 9 25. నార్మల్ మెథడ్లో చేద్దాం మనం. 2 4s 8, 9 25, మళ్ళీ 2 2s 9 25, మళ్ళీ 2 1s 9 25, 3 3s 25, 3 1s 25, నెక్స్ట్ 5 5s. ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్సే కదా. 2లు ఎన్ని టైమ్స్ వచ్చినాయి, 3 టైమ్స్ వచ్చినాయి, 3లు 2 టైమ్స్, 5 2 టైమ్స్. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 2 క్యూబ్ అంటే 8, 3 3s 9, 5 5s 29, 8 9s 72, 72 ఇంటూ 25. ఈ మల్టిప్లై విత్ 25 వచ్చినప్పుడు ఇంటూ 4/4 వేసుకున్నాం అనుకో ఈజీగా 72/4 ఇంటూ 100 అవుతుంది. సో 4 1s 4, 32 కదా, 4 8s 32. సో ఆన్సర్ ఎంత 1800. సో చిన్న చిన్న మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మొత్తం ఇవన్నీ మల్టిప్లై చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. సో ఇప్పుడు ఎంత, ఎల్సిఎం అంటే 1800. ఇప్పుడు హెచ్సిఎఫ్ చేయాలంటే ఇప్పుడు చూడండి 8 9 25 అయింది, చూడగానే చెప్పొచ్చు ఇవి రెండేంటి, కాన్సిక్యూటివ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 1 అండ్ ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్. వాట్ ఈజ్ మీన్ బై కాన్సిక్యూటివ్, కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు, ఎంత అంటే వాటి ప్రోడక్ట్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇప్పుడు హెచ్సిఎఫ్ అడిగినట్టే ఇది ఆల్రెడీ వీటి హెచ్సిఎఫ్ ఎంత 1 అవుతుంది. సో వీటి కూడా హెచ్సిఎఫ్ 1,25 అంటే 1, ఓకేనా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా క్వశ్చన్స్ చూడగానే టెంప్ట్ అయిపోయి ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్ళదు, నెంబర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మనం ముందుకి ప్రొసీడ్ అవుతే టైంని సేవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి,
72 108 చూద్దాం. 2 36 2 54 2 18 2 27 2 9 27. పోకపోతే అట్లనే రాసుకోవాలి, కంటిన్యూ చేయాలి. ఓకేనా. 3 3 9 3 9 27 3 1 3 3 సో వచ్చేసినాయి. 2లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 3 టైమ్స్ అండ్ 3s 3 టైమ్స్. 3 cube means 27, 8 cube means 8. So 8 7s 56, 8 2s 16 plus 5 21 216. దీన్నే సింపుల్గా ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఉంటే ఏమని రాసుకోవచ్చు? ఏబి హోల్ పవర్ ఎం. సింపుల్గా 6 క్యూబ్, అవునా? 2 3 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే అందరికి తెలుసు కదా, 216. ఇగో ఇక్కడే మనం నెంబర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, 6 క్యూబ్ అంటే అందరు చెప్తారు కదా, 216. ఓకే, లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. 306 అండ్ 657. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో ఇదైతే 3తో డివిజిబుల్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. 6 + 5 11, 11 + 7 18 కాబట్టి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 102 3 2 6 3 1 3 27 3 9 27. అగైన్ 3 3 9 3 4 12 3 7 21 3 3 9. ఇప్పుడు 2 17 73. ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఓకేనా. నేనైతే క్యాలిక్యులేటర్లో కొట్టి వేస్తున్నా, మీరు చేయండి. 2 2 3 3 8. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? స్మాల్ నెంబర్తోని బిగ్ నెంబర్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో 306 2s ఎంత? 6 12 7 - 2 5 5 - 1 4 45. సో 306 45 45 90 90 90 180 180 180 360 చూసుకోవాలి. అందుకే 45 6 అంటే 6 5 30 6 4 24 + 3 27. ఓకేనా. 6 36 45 36 1 36 9. నెక్స్ట్ 36 ఇక్కడికి వస్తే 9 4 36. మనం హెచ్సిఎఫ్ అంటే ఏమనుకున్నాం? రిమైండర్ ఎక్కడైతే 0 వస్తుందో దాని మీద ఉన్నటువంటి డివైజరే మన హెచ్సిఎఫ్. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఎండ్ అవుతుందా? ఎండ్ అవ్వదు. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216. 6 పవర్ n ఏది ఉన్నా కూడా యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 6 వస్తుంది. సో ఇది 0తోనే ఎండ్ అవుతుందా అంటే నో, ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ అయ్యేటి అన్ని ఈవెన్ నెంబర్స్. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 2 4 6 8 వచ్చేటి. డివిజిబుల్ కానివన్నీ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఆడ్ ఇంటూ ఆడ్ ఆడ్, ఆడ్ ఇంటూ ఆడ్ ఆడ్, ఇది ఒక ఆడ్ నెంబర్. ప్లస్ ఆడ్ ఏంటి? ఈవెన్. ఈవెన్ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. ఓన్లీ 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండ్ ఆల్ రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ఇది 2 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఖచ్చితంగా కాంపోజిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 5 2s 10. ఖచ్చితంగా ఒక 0 వచ్చి ఒక నెంబర్ ఏదో ఉంటుంది. దాంతోపాటు +5 ఉంది. 0 + 5 అంటే 5. అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది అంటే దట్ షుడ్ బి డివిజబుల్ బై 5. డివిజబిలిటీ రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 చేత డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 5 వచ్చింది కదా యూనిట్స్ ప్లేస్లో, కాబట్టి ఇది కూడా 5 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక కాంపోజిట్ నెంబరే. నెక్స్ట్, హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 +
17 into 11 into 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇది కాంపోజిట్ నెంబర్ అని నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటున్నాడు. చూడండి, ఇందులో 17 into 11 కామన్ ఉంది కాబట్టి 2 + 5గా రాసుకున్నా. ఇప్పుడు ఇది ఏమైంది? 17 into 11 into 7 అవునా? దీన్ని అంతా మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ నెంబర్ ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే ఆ నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, ఈ నెంబర్ ఒక ఫ్యాక్టర్. దీంతో పాటు ఈ నెంబర్ని 17 డివైడ్ చేస్తుంది, 11 డివైడ్ చేస్తుంది అండ్ ఆల్సో 7 కూడా డివైడ్ చేస్తుంది. సో దీనికి ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు? 5 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. హెన్స్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిజిట్ వుడ్ ఆక్యుపై ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 6 power 100? ఇంతకుముందే మనం చూసినాం కదా, 6 power ఎంత ఉన్నా కూడా 6 వస్తుంది. సో 6 power 100 ఉన్నా కూడా యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 6 వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.